అనకాపల్లి జిల్లాలో ఫార్మా కంపెనీలో ప్రమాదం చోటు చేసుకుంది. పరవాడ జేఎన్ ఫార్మా సిటీలోని ఎస్ఎస్ ఫార్మా పరిశ్రమలో విషవాయువులు లీక్ అయ్యాయి. విషవాయువు పీల్చి 2 కార్మికులు మృతి చెందారు. పలువురు కార్మికులు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, గ్యాస్ ఎలా లీక్ అయింది? గీత, ఏదైతే అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో నిత్యం కూడా ప్రమాదాలు కంపెనీల్లో చోటు చేసుకుంటున్నాయి. దీనికి ప్రధానంగా భద్రతా కారణంగా చెప్పుకోవచ్చు. సరైన సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకపోవడం వల్ల తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటూ కార్మికులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు తెల్లవారుజామున ఎస్ఎస్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో ప్రమాదకరమైనటువంటి గ్యాస్ లీక్ అయ్యి ఆ ఘటనలో 2 ఉద్యోగులు అయితే చనిపోవడం జరిగింది. మరొకరైతే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మృతి చెందినటువంటి 2 ఉద్యోగులు అయితే కేజీహెచ్ పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడం జరిగింది. ఈ చనిపోయిన వారి ఇద్దరిలో కూడా ఒకరు సేఫ్టీ మేనేజర్ అయితే మరొకరైతే సేఫ్టీ అధికారి ఉన్నారు. అంటే ఒక ఉన్నత స్థాయి ఉద్యోగులు కూడా గ్యాస్ లీక్ అయ్యి చనిపోవడం అంత ప్రమాదకరమైన ఘటనకి నిదర్శనంగానే చెప్పుకోవచ్చు. ఇందులో పరిమి చంద్రశేఖర్ అని సేఫ్టీ మేనేజర్ గా పనిచేస్తున్నటువంటి పరిమి చంద్రశేఖర్ తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి. ఈయన చనిపోవడం జరిగింది. అదేవిధంగా సేఫ్టీ అధికారి అనకాపల్లి జిల్లా మునగపాకకు చెందినటువంటి సరగడం కుమార్ అనేటువంటి సేఫ్టీ ఆఫీసర్ కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఆ యొక్క ఒడిశాకు చెందినటువంటి బైడు బైసన్ అనేటువంటి హెల్పర్, కంపెనీలో హెల్పర్ గా పనిచేస్తున్నటువంటి బైడు బైసన్ ఏంటి ఒడిశాలో తెలుస్తుంది. ఈ బైడు బైసన్ అయితే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్నటువంటి అనేక కంపెనీల్లో నిత్యం కూడా ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ సరైన భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని చెప్పి గతంలో కూడా పలుమార్లు కార్మికులు ఆందోళనలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆ కంపెనీలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు అయితే సరైన రీతిలో స్పందించడం లేదు. ప్రభుత్వం కూడా అనేక హెచ్చరికలు చేసినా కూడా వీళ్ళైతే ప్రభుత్వ హెచ్చరికలు కూడా బేఖాతరు చేస్తూ సరైన సేఫ్టీ మెజర్స్ పాటించకపోవడం, కార్మికులకు సౌకర్యాలు కల్పించకపోవడంతో నిత్యం కూడా కార్మికులు అయితే ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఎస్ఎస్ ఫార్మాస్యూటికల్స్ లో కూడా ప్రమాదం చోటు చేసుకుంది. దీని మీద కార్మికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే ఇప్పుడు చనిపోయినటువంటి పరిమి చంద్రశేఖర్, సరగడం కుమార్ల కుటుంబాలకైతే ₹1 పరిహారం చెల్లించాలని చెప్పి సిఐటియు నాయకులు గనిశెట్టి సత్యనారాయణ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ కంపెనీల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. తరచూ కూడా ఈ కంపెనీల్లో ప్రమాదాలు చోటు చేసుకోవడం, కార్మికులు చనిపోవడం కూడా ఈ ప్రాంత ప్రజలైతే తీవ్ర ఆందోళన గురి చేస్తుంది. ప్రభుత్వాలు కూడా సరైన రీతిలో స్పందించడం లేదని చెప్పి విమర్శలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించి కూడా కార్మికులు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా యాజమాన్యాలకి సరైన హెచ్చరికలు అయితే ఇవ్వడం లేదు, యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు, కానీ కార్మికుల ప్రాణాలకు కూడా విలువ ఇవ్వడం లేదు అంటూ కూడా కార్మికులు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితుల్లో ఈ రోజు 2 అంటే ఒక కార్మికులు కాదు, ఇక్కడ సేఫ్టీ మేనేజరు, సేఫ్టీ అధికారి అని చెప్పి ఆ స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులు కూడా ఈ రోజు ఒక ప్రమాదకరమైనటువంటి గ్యాస్ లీక్ అయ్యి చనిపోవడం అనేది ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి. ఇది కంపెనీల్లో ఉన్నటువంటి నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉందని కూడా కార్మికులు అయితే తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ రాజు.